వెల్కమ్ టు సిటీ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నా పేరు పావని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మహిళల సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారు. వైఎస్ఆర్ చేయుతలో పోలవరం ఎమ్మెల్యే తెల్ల బాలరాజు వెల్లడి. రానున్న ఎన్నికలలో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చేందుకు ప్రజలు సహకరించాలి. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్ విజ్ఞప్తి. రానున్న వేసవిలో విద్యుత్ లో వోల్టేజ్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాధాకృష్ణ స్పష్టం. తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కిడ్నీ సంబంధిత వ్యాధులను తొలి దశలోనే నయం చేసుకోవచ్చు. అవగాహన కార్యక్రమంలో పలువురు వైద్యులు వెల్లడి. మహిళల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని పోలవరం శాసనసభ్యులు తెల్ల బాలరాజు తెలిపారు. ముట్టాయిగూడెం మండలం పరిషత్ కార్యాలయ ఆవరణలో వైఎస్ఆర్ చేయుత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెల్లం రాజలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత వీరికి స్థానిక మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా ముట్టాయిగూడెం మండలంలో 3449 మంది మహిళలకు 6,46,00,000 రూపాయలు లబ్ధి చేకూరిందని తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు చెక్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. మరి అది ఆ క్రెడిట్ ఇప్పుడు మన నాలుగో విడత మరి చేత కార్యక్రమాన్ని మన జగనన్న మరి 2 రోజుల క్రితం మరి ఘనంగా లాంఛనంగా మరి ప్రారంభించి మరి ఆయన ప్రజా సంకల్ప యాత్ర పాదయాత్ర చేశారు. ఆ రోజే ఆయనకి ఈ నవరత్నాలు ఆలోచన వచ్చింది. ఈ దేశానికి మరి ఆయన ఒక దిక్సూచిగా పరిపాలన అందించాడు. ఆయన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచినాయి. అందుకని ఆయన నవరత్నాల రూపశిల్పి మన జగనన్న. 5 సంవత్సరాలు జగనన్న పరిపాలన ఎలాగుందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎలాంటి పరిపాలన అందించాడో మీరు చూశారు. మీ మైండ్లో ఎవరిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలనేది కూడా మీ మైండ్లో మీరు పెట్టుకున్నారు. మీరు అందరు కూడా ఒకసారి ఆలోచించండి. మీ పిల్లలతో, మీ భర్తతో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించి ఈ నెల రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి. రానున్న ఎన్నికలలో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చేందుకు ప్రజలు సహకరించాలని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 27, 28 వార్డులో టీడీపీ శంఖారావం సూపర్ 6 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణతో కలిసి రామ్ కుమార్ పాల్గొని ఇటీవల టీడీపీ ప్రకటించిన సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించారు. అదే విధంగా కరపత్రాలను అందజేశారు. రానున్న ఎన్నికలలో టీడీపీ జనసేనను అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ కార్యదర్శి తూటికుంట రాము, వార్డు అధ్యక్షులు చిట్టూరి బాపినీడు, కొత్తూరి సత్యబాబు, సెక్రటరీ కన్నా శ్రీదేవి, దేవంగుల వెంకట్, టౌన్ మహిళా అధ్యక్షురాలు కోటగిరి ప్రమీల తదితరులు పాల్గొన్నారు. మన సింహాద్రి వరలక్ష్మి గారు ఇంటికి వచ్చాం. మరి ఆవిడ చాలా సంతోషం వ్యక్తం చేసింది. వాళ్ళ అమ్మాయి పేరు చంద్రిక. గత 6 సంవత్సరాల క్రితం కొంచెం మైండ్లో చిన్న ఇబ్బంది వచ్చి చాలా ఆపరేషన్ చేశారు. ఆ కుటుంబానికి ఉన్న ఆస్తిని మొత్తం అమ్మేశారండి. ఆ అమ్మాయి కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టారు. ఏదో చేసినంత వరకు అందరం చిన్న సాయం చేయగలం తప్ప ఎక్కువ చేయలేకపోయాం. ఆనాడు కష్టాలు పడింది. మరి ఈ విషయం ఎలా తెలిసిందో ఇక్కడ ఉన్నటువంటి ఒక ఫ్రెండ్, ఒక అమ్మాయి ద్వారా మన మిషన్ హోప్ సంస్థ అధినేత రోషన్ కుమార్ గారికి తెలిసిందండి. ఏమనంటే పరానా వరలక్ష్మి గారి అమ్మాయి చంద్రిక చాలా ఇబ్బందుల్లో ఉంది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆపరేషన్ చేశారు అండి. ఆయన ప్రజాప్రతినిధి కాదు, నేను ఎమ్మెల్యే చేస్తాను అనలేదు. అయినప్పటికీ కూడా తనకు ఏదైనా పేద కుటుంబం ఇబ్బందుల్లో ఉందంటే ఆయన దాదాపు 9 నెలలు 10 నెలలు ప్రతి నెల 5,000 రూపాయలు వేయడం జరిగింది. ఇదే విషయాన్ని మొన్న వరలక్ష్మి గారికి కూడా చెప్పడం జరిగింది. ఆయనకు కూడా నోటీస్ తీసుకెళ్లాను. ఆయన ఒకటే చెప్పారు, ఆ కుటుంబానికి చెప్పండి, నేను భవిష్యత్తులో ఎమ్మెల్యే అయిన తర్వాత
ఆ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా కాకుండా నా వ్యక్తిగతంగా కూడా చంద్రికకి ఆ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పమన్నారు. రానున్న వేసవిలో విద్యుత్ లో వోల్టేజ్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని ఆ శాఖ జంగారెడ్డిగూడెం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి రాధాకృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయంలో గురువారం ఈ రాధాకృష్ణ మీడియాతో మాట్లాడారు. వేసవిలో లో వోల్టేజ్ సమస్య తలెత్తకుండా ₹1,00,00,000తో డిస్టిలేషన్ ట్రాన్స్ఫార్మర్లు అవసరమైన చోట కండక్టర్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఎక్కడైనా లో వోల్టేజ్ సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. అదే విధంగా విద్యుత్ చౌర్యం అనేది పెద్ద నేరమని, కావున వినియోగదారులు దీనికి పాల్పడవద్దని ఆయన సూచించారు. విద్యుత్ శాఖలోని జంగారెడ్డిగూడెం డివిజను 10 మండలాలతో విస్తరించి ఉంది. ఈ 10 మండలాల్లో 16 సెక్షన్ ఆఫీసులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 10 మండలాల్లో 5 మండలాలు ఐటీడీఏ ఏరియాలోనే ఉన్నాయి. అవి ఏంటంటే బుట్టాయిగూడెం, పోలవరం, జీలుగుమిల్లి, కుకునూరు, వేలేరుపాడు, ఈ 5 మండలాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ వేసవికాలంలో మరి విద్యుత్ లో వోల్టేజ్ సమస్యను నివారించడానికి మా డివిజన్లో ₹1,00,00,000తో కొన్ని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ జంగారెడ్డిగూడెం టౌన్లో ఒక 63 kV, 2 100 kVలు, అలాగే 2 40 kVలు, మొత్తంగా 6 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఇప్పటి వరకు ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే అంటే మనకి మున్సిపాలిటీలు 2 ఉన్నాయండి, చింతలపూడి, జంగారెడ్డిగూడెం. వీటిలో ప్రధానంగా ఇక్కడే మనకు లో వోల్టేజ్ సమస్య ఏర్పాటు జరుగుతుంది ఈ సమ్మర్లో. ఈ సమ్మర్లో యాక్షన్ ప్లాన్గా ఈ 2 మెయిన్గా ఈ 2 మున్సిపాలిటీల్లో కూడా మేము డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ కానీ, అలాగే అవసరమైన చోట ఈ కండక్టర్ కూడా మారుస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఈ సమ్మర్లో లో వోల్టేజ్ సమస్య ఉండకూడదన్న యాక్షన్ ప్లాన్తో మేము ముందుకెళ్తున్నాము. ఇప్పటి వరకు 100% సక్సెస్ అయ్యాము. ఎక్కడన్నా లో వోల్టేజ్ ఉన్నా ఎవరైనా కానీ మాకు తెలియపరిచినట్టయితే డెఫినెట్గా అంటే మేము ఐడెంటిఫై చేస్తున్నాము. మా స్టాఫ్ అందరూ కూడా ఏఈలు కాడి నుంచి లైన్ మెయిన్లు కాడి నుంచి అందరూ కూడా డిస్ట్రిబ్యూషన్లో ఐడెంటిఫై చేస్తున్నారు. ఎక్కడికక్కడ చేసుకుంటూ వస్తున్నాం. అలాగే వినియోగదారులు కూడా ఎక్కడన్నా లో వోల్టేజ్ సమస్య ఉంటే ఇమీడియట్గా మాకు తెలియపరిచినట్లయితే మేము దాని మీద చర్యలు తీసుకుంటాము. అలాగే మనకు 1912 అనేది ఒక కాల్ సెంటర్ నెంబర్ ఉంది. ఏ సమస్య వచ్చినా సరే అందులో రిజిస్టర్ అయితే వితిన్ రిజాల్వింగ్ టైంలోనే మనం ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. ప్రతి వినియోగదారులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సందర్భం మీ ద్వారా కోరుతున్నాము. అలాగే ప్రతి విద్యుత్ వినియోగకు నా విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడా విద్యుత్ చౌర్యం జరగకూడదు. అది మీ అందరికీ తెలిసింది, చట్టరీత్యా నేరము. అది అబ్నార్మల్గా ఉంటాయి పెనాల్టీస్ కూడా. అంత ఎట్టి పరిస్థితుల్లో మేము వితిన్ 24 అవర్స్లోనే మనం సర్వీస్ ఇస్తున్నాము. ఎవరైనా కానీ డైరెక్ట్ ట్యాపింగ్ సర్వీస్ కానీ ఈ థెఫ్ట్ అనేది జరిగితే విజిలెన్స్ స్క్వాడ్స్ ఉన్నాయి, అలాగే డిపార్ట్మెంట్ ఉంది. వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు నిరంతరం కూడా తనిఖీ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డైరెక్ట్ ట్యాపింగ్ సర్వీసులు వాడగలదని మీ ద్వారా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి. విపరీతమైన దాని మీద పెనాల్టీస్ విపరీతంగా ఉన్నాయి. అలాగే ఒకసారి కన్నా 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఒకే కన్జ్యూమర్ థెఫ్ట్ చేస్తే వాళ్ళు అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ జైల్లో పెట్టడం కూడా జరుగుతుంది. ఇది చట్ట వ్యతిరేకం కాబట్టి మీరందరూ ఎవ్వరు కూడా అది ప్రోత్సహించకూడదు. విద్యుత్ చౌర్యం ప్రోత్సహించకుండా మాకు సహకరిస్తారని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులను తొలి దశలోనే నయం చేసుకోవచ్చని పలువురు వైద్యులు సూచించారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వజ్రకిరణ్, డాక్టర్ రవిశంకర్లు మాట్లాడుతూ కిడ్నీ సంబంధిత వ్యాధులపై సిబ్బందికి అవగాహన కల్పించారు. తొలి దశలోనే ఈ వ్యాధులను గుర్తిస్తే ప్రమాద స్థితికి చేరకుండా నయం చేసుకోవచ్చని అన్నారు. కావున ప్రజలకు కిడ్నీ సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్బారావు, అపోలో మేనేజర్ మధుకిరణ్ తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ఈరోజు ఫీల్డ్ స్టాఫ్కి, ముఖ్యంగా జంగారెడ్డిగూడెం డివిజన్ ఫీల్డ్ స్టాఫ్ అంటే ఆశా కానీ ఏఎన్ఎంస్ కానీ సూపర్వైజర్కి అవేర్నెస్ ప్రోగ్రాం ద్వారా నెఫ్రాలజిస్ట్ రవిశంకర్ గారిని ద్వారా అవేర్నెస్ కలిగిస్తున్నాం. ముఖ్యంగా వీళ్ళని అవేర్నెస్ కలిగిస్తే సింపుల్ మెథడ్ డయాబెటీస్ అవేర్నెస్, తర్వాత బీపీ ట్యాబ్లెట్స్ వాడటం, తర్వాత అన్నెసరీ డ్రగ్స్ యూసేజ్ తగ్గించడం, వీటన్నిటికీ ఈ ఫీల్డ్ స్టాఫ్ ద్వారా మనం ముఖ్యంగా అవేర్నెస్ కలిగించడం కోసం ఇది పెట్టామండి. అయితే ఈ వారం వరల్డ్ కిడ్నీ వీక్ అండి. ఇది వరల్డ్ కిడ్నీ డే. ఈరోజు మనం
జరుపుకుంటున్నాం, ప్రపంచవ్యాప్తంగా అలా జరుపుకుంటాం. ఎందుకంటే ముఖ్య కారణంగా జనాల్లో తెలియపరచడానికి, ఇలా కిడ్నీ వ్యాధులు, కిడ్నీ ఇబ్బందులు ఇలాగ ఉంటాయి జనాల్లో, ఈ ఈ రకరకాలైన ప్రాబ్లమ్స్ ఏదైతే వస్తాయో దాని గురించి వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు కిడ్నీ ఇబ్బందుల గురించి వాళ్ళకి చెప్పడానికి కోసం ఇదంతా. దీనివల్ల ఏంటంటే వాళ్ళు గుర్తించి కిడ్నీ ఇబ్బందులు ఎందువల్ల వస్తుందో వాళ్ళు గుర్తించి ఆ ఇబ్బందుల్ని వాళ్ళు తొలగించడానికి, లేకపోతే ఆ ఇబ్బందులు ఉన్నవాళ్ళు కిడ్నీ ఇబ్బందులు వచ్చిందా లేదా అని చెప్పి తెలియడానికి కోసం కొన్ని రకాలైన టెస్టులు వాళ్ళు చేసుకుంటే వాళ్ళ కిడ్నీ ఇబ్బందులు ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండడానికి కోసం వాళ్ళు తీసుకోవాల్సిన ఏదైతే ట్రీట్మెంట్ ఉంటుందో వాళ్ళు చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే వాళ్ళ కిడ్నీ వ్యాధి ఏదైతే ఉందో 1వ స్టేజ్ నుంచి 5వ స్టేజ్ వరకు వెళ్లకుండా, డయాలిసిస్ లేకపోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ దాకా వెళ్లకుండా ముందునే ఆపడానికి అవకాశాలు ఉంటాయి. చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరంలోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత, బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. భీమవరం పట్టణంలో ప్రముఖ సినీ నటుడు ఘట్టమనేని కృష్ణ విగ్రహావిష్కరణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ కృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత కృష్ణ విగ్రహాన్ని పట్టణంలో ఊరేగించారు. అదే విధంగా ఆయన గొప్పతనాన్ని తెలియజేస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన మురళీకృష్ణ, మహేష్ శివసేన అధ్యక్షులు బవిరిశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ తమ అభిమాన నటుడు కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. గజమాల జంగారెడ్డిగూడ మండలం తాడువాయి గ్రామంలో శ్రీ 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 భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న శివరాత్రి ఉత్సవాలు ముగిశాయి. ఉత్సవాల ముగింపులో భాగంగా మంగళవారం రాత్రి ఆలయంలో పలు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్రం లక్ష్మణరావు మాట్లాడుతూ ఆలయంలో 5 రోజుల పాటు శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎరమాల సత్యవతి, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ పాపోలు వెంకటేశ్వరరావు, పాలా రామకృష్ణ, కనికల ప్రసాద్ బాబు, పల్లా గంగాధర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఓం మహేంద్రాయ నమః ఓం మహేశ్వరాయ నమః మహాదేవాయ నమః పృథివ్యాః మేరావృతరజేంద్రం నందః కుర్మ. మా వాళ్ళు నార్మల్ పాటనే మడత పెట్టేస్తుంటే కూర్చుని మడత పెట్టే పాట వస్తే ఇంకా అవుతారా? హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నా ఉన్న వాళ్ళంతా. సో దిస్ ఈస్ వన్ అండ్ ఓన్లీ రాక్ స్టార్ ఈవినింగ్స్, రాక్ స్టార్ ఈవినింగ్స్. సత్యవతి గారు, ఎంపీటీస్ 1 కొడపాటి నందిని గారు, ఎంపీటీస్ 2 పాపల మధు గారు, పల్లా గంగాధరరావు గారు, కనికల ప్రసాద్ బాబు గారు. జంగారెడ్డిగూడ మండలం తాడువాయి పంచాయతీలో వేయించేస్తున్నటువంటి శ్రీ భద్రకాళి వీరేశ్వర స్వామి ఉత్సవాలు మరి 8వ తారీఖు నుంచి ఈ రోజు 5 రోజులు ఉత్సవాలు మరి ఘనంగా భక్తులందరూ కూడా విరివిగా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఈ 5 రోజుల ఉత్సవానికి ఇటు పోలీసు వారు కూడా బందోబస్తు నిర్వహించారు. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలాగే ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ అందరూ కూడా ఇచ్చేసి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అన్ని శాఖల సమన్వయంతో మరి ఈ రోజు 5వ రోజుకు పూర్తి చేసుకుని అందరి మన్ననలు పొంది మరి అందరి సహకారంతో భక్తుల సహకారంతో మరి 5 రోజుల కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా కమిటీ వారు కానీ గ్రామ పెద్దలు కానీ అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవాలు శివరాత్రి 8వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు 5 రోజుల ఉత్సవాలు ఘనంగా జరిగినాయి. ఈ ఉత్సవాలకు సహకరించిన పెద్దలకు అలాగే భక్తులందరికీ కూడా గ్రామ పెద్దలకు కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదములు. అలాగే మీడియా వారికి, అలాగే పోలీసు వారు, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా మాకు బాగా సహకరించారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఏడాది 10వ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించే దిశగా శిక్షణ ఇస్తున్నామని జంగారెడ్డిగూడెం మండల విద్యాశాఖ అధికారి బి రాములు తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయని అన్నారు. ఈ పరీక్షలలో మండలంలో 1885 మంది విద్యార్థులు హాజరు కానున్నారని అన్నారు. వీరి కోసం 9 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. అంతేకాకుండా ఈ పరీక్షా కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. కావున విద్యార్థులను వారి తల్లిదండ్రులు పరీక్షలకు మానసికంగా సిద్ధం చేయాలని సూచించారు. అంతేకాకుండా ఏ విద్యార్థి కూడా సప్లిమెంటరీ పరీక్ష రాయకుండా శిక్షణ ఇవ్వాలని ఉపాధ్యాయులకు తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరం సంబంధించి 10వ తరగతి విద్యార్థులకి పబ్లిక్ పరీక్షలు మార్చి 18 నుంచి అట్లాగే 30 వరకు పరీక్షల నిర్వహణ జరుగుతూ ఉంది. అట్లాగే మరి ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు మొత్తం అందరూ కలిపి 1885 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాబోతున్నారు. వాటికి సంబంధించి మరి పరీక్షా కేంద్రాలు మన మండలంలో 9 కేంద్రాలు గుర్తించడం జరిగింది.
వాటికి సంబంధించిన అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. అట్లాగే మరి వాటికి కావాల్సిన డ్యూయల్ డెస్క్లు, అట్లాగే వాటర్ సదుపాయం, అట్లాగే పిల్లలకి సౌకర్యం ఉండేటట్లుగా అన్ని మరి అందుబాటులో ఏర్పాటు చేయడం జరిగిందండి. అట్లాగే విద్యార్థులు కూడా మరి దానికి అనుగుణంగా చదివే రీతిగాను ఉదయం సాయంత్రం కూడా మరి ప్రైవేట్ తరగతులు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ విద్యా సంవత్సరంలో మరింతగాను విద్యార్థులు 100% పాస్ అయ్యే రీతిగాను ప్రతి విద్యా సంస్థ నుంచి కూడా ప్రధానోపాధ్యాయులు చక్కటి ప్రణాళికతో ముందుకు నడుస్తూ ఉన్నారు. ఆ రీతిగాను ముందుకు నడిచేటప్పుడు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు విద్యార్థులకి అట్లాగే వారి తల్లిదండ్రులకు కూడా మరి సలహాలు ఇవ్వడం జరిగింది. మరి తల్లిదండ్రులు ముఖ్యంగా ఈ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిల్లలకి ప్రత్యేకమైన ఆహార సదుపాయాలు కూడా కల్పించినట్లయితే మరి విద్యార్థులు మరింతగాను ఆరోగ్యంగా ఉండి చదువు పట్ల శ్రద్ధ కలిగి మరి పరీక్షలు రాసేటప్పుడు కూడా ఏ విధమైన మరి ఇబ్బంది పడుకోకుండా గాను సక్రమంగా పరీక్ష రాయడానికి, అట్లాగే మరి రిజల్ట్ వచ్చే టైంకి నేను పాస్ అవ్వగలను దృఢ నిశ్చయంతో ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులకు మా విన్నపం ఏంటంటే మరి ప్రతి ఒక్క విద్యార్థిని కూడా మీరు యాక్టివ్గా పరీక్షలకి పంపించే రీతిగా అన్ని రకాల ప్రోత్సాహాలు ఏర్పాటు చేయవలసిందిగా తెలియపరుచుకుంటామండి. అట్లాగే మరి ప్రధానోపాధ్యాయులు, ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్స్ కూడా మీ పాఠశాలలో చదువుతున్న పిల్లలకి అందరూ అటెండ్ అయ్యే రీతిగాను, అట్లాగే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా పాస్ అవ్వడానికి మెలకువలు ఏ విధంగా అయితే ఉన్నాయో వాటన్నిటిని మరి మీరు సక్రమంగా తీసుకున్నట్లయితే మరి మండలంలో 100% పాస్ అయ్యి వెళ్ళడానికి మరి మరింతగాను ప్రతి ఒక్కరు కూడా కృషి సంపూర్ణంగా ఉంటుందని మరి అందరినీ కోరుకుంటున్నాను. మరి దీనికి అందరికీ ప్రతి ఒక్కరు కూడా సహకరించి విద్యార్థుల్ని మరలా సప్లిమెంటరీ రాయకోకుండా ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యే రీతిగా మన వంతు ప్రయత్నం చేద్దామని తెలియపరుచుకుంటున్నాను. చింతలపూడి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ స్టేషన్ పరిధిలో 40 వాహనాలకు మంగళవారం వేలంపాట నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ కె రామకృష్ణ మాట్లాడుతూ వాహనాల వేలం ద్వారా 9,58,160 రూపాయలు ఆదాయం సమకూరిందని అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వివిధ కేసులలో పట్టుబడిన 2,500 కేజీలు బెల్లం, 383 సీసాల మద్యం, 755 లీటర్ల నాటు సారాయిని ధ్వంసం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డిఎస్ఎస్వి ప్రసాద్, ఎస్ఐ మోహన్ రావు, లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ కె రామకృష్ణ మాట్లాడుతూ వాహనాల వేలం ద్వారా 9,58,160 రూపాయల ఆదాయం సమకూరిందని అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వివిధ కేసులలో పట్టుబడిన 2,500 కేజీల బెల్లం, 383 సీసాల మద్యం, 755 లీటర్ల నాటు సారాయిని ధ్వంసం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డిఎస్ఎస్వి ప్రసాద్, ఎస్ఐ మోహన్ రావు, లక్ష్మణ్ రావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అనగా 12 మార్చ్ 2024 చింతలపూడి ఎన్ఫోర్స్మెంట్ స్టేషన్ నందు 39 వెహికల్స్ కేసులో పట్టుబడిన వెహికల్ ఆక్షన్ జరిపాము. అందు మొత్తం జిఎస్టీతో కలిపి 9,25,676 రూపాయలు గవర్నమెంట్ రెవెన్యూ వచ్చింది. 39 వెహికల్లో కూడా సారా కేసుల్లోని డిపిఐలు, మళ్ళీ ఎన్డీపీఎస్ కేసులో కూడా పట్టుబడిన వెహికల్లే. కేసులో పట్టుబడిన 2,519 కేజీల బెల్లాన్ని ధ్వంసం చేయడం జరిగింది మధ్యవర్తుల సమక్షంలో. మరియు మళ్ళీ జనవరి ఫిబ్రవరి నెలలో ఈ ఎన్డీపీఎల్ కేసులు 4 కేసుల్లో 2 బాటిళ్ళు ఐఎంఎల్ కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. డిపిఎల్ బాటిల్స్ అంటే డ్యూటీ పెయిడ్ లెక్కర్ కూడా ఈ 29 కేసుల్లో 341 బాటిల్ ధ్వంసం చేయడం అయింది. మరియు నాటుసారాయిని 45 కేసుల్లో అయిన నాటుసారాయిని 755.9 లీటర్లని ధ్వంసం చేయడం జరిగింది. మధ్యవర్తుల సమస్యలో ధ్వంసం చేయడం జరిగింది. ఈ చింతలపూడి ఎన్ఫోర్స్మెంట్ స్టేషన్ పరిధిలో గల తరచూ నేరాలు పాల్పడే శిబిరాలపై మా సిబ్బంది మళ్ళీ టీటీఎఫ్సిఏ గారు అందరూ కలిపి దాడులు జరుపుతున్నారు. చలో ఢిల్లీ కార్యక్రమంతో పాటుగా ఈ నెల 14వ తేదీన తలపెట్టిన జిల్లా వ్యాప్త నిరసనలను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. ఏలూరు నగరంలో అన్ని భవనంలో సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 14వ తేదీన తలపెట్టిన నిరసనలను చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాయంకుల లక్ష్మణ్ రావు, బత్తా వెంకటరావు, బండి వెంకటేశ్వరరావు, బి జగన్నాథరావు, శ్రీనివాస్ డాంగే తదితరులు పాల్గొన్నారు. మార్చి 14వ తారీఖున
చెలో ఢిల్లీ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసమే ఈరోజు ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు చేయబోతా ఉన్నాం. ప్రధానంగా చెలో ఢిల్లీ సందర్భంగా జిల్లా మండల కేంద్రాల్లో కూడా 14వ తారీఖు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి సంయుక్త కిసాన్ మోర్చా పిలిపించింది. అందులో భాగంగానే 14వ తారీఖున ఉదయం 10 గంటలకి ఏలూరు కలెక్టరేట్ ముందు, దాంతోపాటు జిల్లాలో అన్ని మండల కేంద్రాలు కూడా నిరసన కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలని రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు ప్రజలందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా మోసగించింది. మరొక దశగా ఉద్యమానికి సిద్ధమైన రైతు ఉద్యమాన్ని కూడా అణచాలని చెప్పేసి అనేక కుట్రలు చేస్తూ ఉన్నది. ఒకవైపు రైతుల వ్యవసాయాన్ని ఏదైతే 3 వ్యవసాయ నల్ల చట్టాలని రద్దు చేసినా అవి దొడ్డిదారిని అమలు చేస్తూ మళ్ళీ వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయడం కోసం మన విధానాల్ని కార్పొరేట్ విధానాలను అనుసరిస్తూ ఉన్నది. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. రైతాంగానికి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలి, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల్ని అమలు చేస్తూ C2+50% ఫార్ములా ప్రకారం మద్దతు ధరలు ప్రకటించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. రైతులకు రుణాలు మాఫీ చేయాలి, రుణ విమోచన చట్టం కూడా తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళల సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారు. వైఎస్ఆర్ చేయుతలో పోలవరం ఎమ్మెల్యే తెల్ల బాలరాజు వెల్లడి. రానున్న ఎన్నికలలో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చేందుకు ప్రజలు సహకరించాలి. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్ విజ్ఞప్తి. రానున్న వేసవిలో విద్యుత్ లో వోల్టేజ్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాధాకృష్ణ స్పష్టం. తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కిడ్నీ సంబంధిత వ్యాధులను తొలి దశలోనే నయం చేసుకోవచ్చు. అవగాహన కార్యక్రమంలో పలువురు వైద్యులు వెల్లడి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.